వంగవీటి అంటే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. మీరు నన్ను నడిపించండి, నేను మీ వెంట ఉంటా. వంగవీటి రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని వంగవీటి రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ అన్నారు. రాధారంగ మిత్రమండలి తరపున పనిచేయడానికి వచ్చానని తెలిపారు. మా కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్న వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 26న రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రంగనాడు ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి వంగవీటి రంగ తనయ ఆశా కిరణ్ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు, ఏంటి? రంగనాడు సభ అనేది రాధారంగ మిత్రమండలి సభ్యులకు, రంగాభిమాన సంఘాలకు ఒక పిలుపు. ఆ సభకు వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. సభ మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. రంగా గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. రంగా గారి వర్ధంతి రోజు కూడా ఆ రోజున. సో రంగా గారిని తలుచుకుంటూ పెద్దవాళ్ళు వస్తారు, మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఏంటనంటే రాధారంగ మిత్రమండలి స్ట్రెంథెన్ చేయటానికి అని చెప్పి ఆ సభలో నేను మాట్లాడతాను. మేడం, 26న మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తారా? వైజాగ్లో సభ అంటున్నారు. విజయవాడలో మీ ప్రణాళికలు ఎలా ఉంటున్నాయి? విజయవాడ టు వైజాగ్ మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? పొద్దున్నే 7ంటికి రంగా గారి స్టాచ్యూకి పూలమాల వేసి మేము ర్యాలీగా బయలుదేరుతామండి. ఆన్ ద వే మాకు అభిమానులందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని పూర్తి చేసుకుని మాతో కలిసి వస్తారు. మేడం, కుటుంబంలో వివాదాలు వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఇటు రంగా దగ్గర నుంచి ఏదైతే రాధా దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఖచ్చితంగా మీ తల్లి రత్నకుమారి గారి దగ్గర నుంచి కూడా విభేదాలు ఉన్నాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్? మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవండి, ఎలాంటి ఫైట్స్ లేవు. నాకు అందరి సపోర్టు ఉందండి, దాంట్లో మీరేం డౌట్ పడక్కర్లేదు. ప్లస్ నాకు వంగవీటి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. రాధా గారు, నేను అన్న చెల్లెలు, మా ఇద్దరి మధ్య బాండ్ ఎప్పుడూ ఉంటుంది, ఎలాంటి గొడవలు అనేది లేదు. దయచేసి ఎవరు సృష్టించొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2029లో రాజకీయాల్లోకి ఆశా కిరణ్ వస్తుందని చెప్పి కూడా ఒక ట్రోలింగ్ వస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? రాజకీయం అనేది తర్వాత డెసిషన్ అండి. ఇప్పుడు నేను ఒక సోషల్ కాజ్ కోసం వచ్చాను. మా నాన్నగారు ఆశయాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను వచ్చాను. ఫస్ట్ ఆ సోషల్ కాజ్ అని నేను చేయాలి అని అంటే నా టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నా టీం ఎవరు అని అంటే రాధారంగ మిత్రమండలి. ఆ టీంని నేను స్ట్రెంథెన్ చేసుకుని ఒక సోషల్ కాజ్ కోసం ముందుకెళ్తాను. పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను ఫైట్ చేస్తాను. వాళ్ళ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దేనికన్నా నేను ఫైట్ చేస్తాను. మా నాన్నగారే నాకు స్ఫూర్తి కాబట్టి ఆయనలాగానే నేను ముందుకెళ్తాను. ఆ తర్వాత రాజకీయం అనేది సమయం సందర్భం బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ నెల 26న ఏదైతే జరిగే సభను, బహిరంగ సభను, రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించే సభను గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఏదైతే తను రాధారంగ మిత్రమండలి ఏదైతే సోషల్ కాజ్ కోసమే వస్తుందని చెప్ప, రాజకీయాలకు ఎలాంటి ప్రమేయం లేదు. ఖచ్చితంగా తన అన్నకు అదేవిధంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా తనకు ఉందని చెప్పి కూడా ఇక్కడ ఆశా కిరణ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, నోవెటల్ హోటల్ నుంచి.